రాష్ట్ర మహాసభలు విజయవంతం చేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు రాములు. ఆంతర్గం మండలం పెద్దంపేట గ్రామంలో టీయూసీఐ రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీయూసీఐ పెద్దపల్లి జిల్లా సహాయ కార్యదర్శి మార్తా రాములు హాజరై మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం పాపిస్టు విధానాలను వేగంగా అమలు జరుగుతున్న ఈ స్థితిలో మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలపై కార్గో వర్గం పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది అన్నారు. కార్మిక వర్గం మరింత ఐక్యంగా పోరాడవలసి ఉందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మన సంస్థ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ అనేక ఉద్యమాలను నిర్మించింది. గత అనేక దశాబ్దాలుగా ఐఎఫ్టియు పేరుతో పనిచేశాము. పై సంస్థలో వచ్చిన అంతర్గత సమస్యల మూలంగా దాని నుండి వీడిపోయాము. 14 రాష్ట్రాల్లో సంఘటిత అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న టీయూసీఐలో 2024 అక్టోబర్ 20 తారీఖున హైదరాబాద్లో విలీన సభ నిర్వహించి విలీనమయ్యాము. తెలంగాణలో మా సంస్థ పనిచేస్తున్న రంగాలు సింగరేణి, బీడీ, భవనం, జీపీ, కేజీబీవీ, మున్సిపల్, హమాలీ, రైస్ మిల్, ఆటో అండ్ మోటార్, గోదాం మార్కెట్, మధ్యాహ్న భోజన పథకం, షాప్స్, హోటల్స్, ఫ్యాక్టరీలలో పెయింటింగ్, మిషన్ భగీరథ, ఆశా, అంగన్వాడీ తదితర వర్కర్స్ సంఘ నిర్మాణాలు కలిగి ఉన్నాయన్నారు. వారి హక్కుల కొరకు పోరాటాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ రోజు దేశంలో చూసుకున్న, రాష్ట్రంలో చూసుకున్న కార్మిక వర్గం మీద మరి అనేక దాడి జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే మన కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు మొత్తం మీద కార్మికులను కట్టు బానిసలుగా కమ్మేసే హక్కు లేదు, ఆ ప్రతినిధి హక్కు లేదు, ఏ హక్కు లేకుండా చేసేటువంటి పరిస్థితి జరుగుతుంది. కాబట్టి దీనికోసం మనం కార్మికులంతా కూడా ఐక్యమై పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. దేశంలో చూసుకున్నప్పుడు ముఖ్యంగా చూసుకున్నట్టు అయిందంటే మరి ఎంపీల జీతాలు పెరిగినటువంటి పరిస్థితి ఉన్నది. కాకపోతే ఇప్పటి వరకు కూడా 10 ఏళ్ల కాలంలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మరి జీవో గెజిటివ్ చేసి ఇప్పటి వరకు కూడా దాన్ని అమలు చేయక జీవో అనేటువంటిది 10 సంవత్సరాల కాలంలో కూడా ఆపేయడం జరిగింది. అంటే కార్మికుడు అంటేనే కట్టు బానిస, ఎంతకైనా చేస్తాడనేటువంటి పరిస్థితి, ఎంత రేటు ఇచ్చినా చేస్తాడనేటువంటి పరిస్థితి ఉన్నది. కనుక దీని అంతటి కూడా కారణం కూడా వాస్తవంగా చెప్పాలంటే మన కార్మికులం కూడా ఐక్యంగా లేకపోవడం, కూడా వివిధ పార్టీలుగా వివిధ సంఘాలుగా ఏర్పడి మరి ఐక్యంగా పోరాటం చేయలేకనే ఈ విధంగా పరిస్థితి ఏర్పడుతుంది. కనుక ఈ యొక్క మహాసభోడు కూడా ఒకనాడు మనం దాదాపు 40 సంవత్సరాల కాలంలో కూడా ఐఎఫ్టీగా పనిచేసి ఉన్నటువంటి పరిస్థితి, ఆనాడు కూడా మరి ఐఎఫ్టీ సంఘం కూడా ఎదుగుబొదుగు లేకుండా కూడా మరి వేరే రాష్ట్రాలకు వేరే జిల్లాలకు కూడా ఎదగనీయకుండా కూడా చేసేటువంటి పరిస్థితి జరిగింది. కనుక ఐఎఫ్టీ నుంచి మనం టీయూసీఐ మారి ఇప్పటికీ దాదాపుగా సంవత్సరం కాలం జరుగుతుంది. కాబట్టి దీన్ని జరిగేటువంటి మహాసభను కూడా ఇక్కడ నుంచి కార్మికులు కూడా అందరూ కూడా సహకరించి మహాసభకు మన అందరం కూడా ఇక్కడ నుంచి మెజార్టీగా పోవాల్సిందిగా తెలియజేస్తూ, అదేవిధంగా పోరాటం చేసిన పరిస్థితి ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తూ నేను ముగిస్తున్నా. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.